12 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా డైలాగ్ ఇన్ ద డార్క్ అనే ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ కృష్ణన్ గారు ఉన్నారు, వారు తీసుకువచ్చారు. అంతకుముందు బేగంపేటలో టూరిజం ప్లాజాలో, దాని తర్వాత ఇక్కడ ఇన్ ఆర్బిట్ మాల్లో వాళ్ళ సెంటర్ని వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ వందలాది వేలాది మంది ముఖ్యంగా కార్పొరేట్ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిసారి వాళ్ళకి ఒక కొత్త అనుభూతి వచ్చింది. మన అందరికీ చూపు ఉంది, మిగతా రంగంలో కూడా మనము నార్మల్గా ఉన్నాము. కానీ దౌర్భాగ్యం వలన ఎవరికి చూపు కానీ ఇంకొకటి వికలాంగత్వం వస్తూ ఉంటే వాళ్ళు ఏ రూపంలో వాళ్ళ జీవితాన్ని మళ్ళా ఒక సామర్థ్యానికి, ఒక స్థాయికి ఎట్లా వాళ్ళు తీసుకురాగలుగుతారు, ఇట్లాంటి చాలా మంచి విషయాలు ఇక్కడ నేర్చుకోవడానికి వస్తుంది. ఇక్కడ ఆఫ్కోర్స్ మంచి భోజనం పెడతారు, సాంగ్స్ వినిపిస్తారు, ఒక రకంగా ఉంటుంది. బట్ దానికంటే వెనక ముఖ్యమైన సందేశం ఇదే ఉంది. దట్ చూపు లేని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఏ రూపంలో, అంటే చూపు లేని పక్షంలో వాళ్ళ స్మెల్ కానీ, టేస్ట్ కానీ, టచ్ కానీ, వినికిడి కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా పెరుగుతుంది. మనకు అంత సెన్స్ ఉండదు, బట్ వాళ్ళ టచ్ కానీ వినికిడి కానీ చాలా మనకంటే ఒక 2 రెట్లు ఎక్కువే ఉంటుంది అన్నమాట. సో సైట్ లేని వలన వాళ్ళు ఏది మిస్ అవ్వచ్చు, ఈ రూపంలో వాటిని వాళ్ళు కొంతవరకు మేనేజ్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళకి మనము ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ మనకు దేవుడు ఇట్లాంటి ఒక మంచి భాగ్యం ఇచ్చారు. అండ్ ఇట్లాంటి పరిస్థితి నుంచి ఇట్లాంటి పరిస్థితిలో మనము లేము. సో ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసం మనము ఏ రూపంలో వాళ్ళకి ఉపయోగపడవచ్చు, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయగలము, ఇట్లాంటి కూడా ఒక మంచి మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా వస్తూ ఉంది. సో తాత్కాలికంగా ఇక్కడ టీ హబ్లో దీన్ని మళ్ళా పునర్ప్రారంభించుకోవడానికి అవకాశం కలిగించడం జరిగింది. బట్ కొన్ని నెలల తర్వాత ఇన్ ఆర్బిట్ మాల్లో అంతకుముందు ఎక్కడ వాళ్ళు ఉండేవారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఈ డైలాగ్ ఇన్ ద డార్క్ని రెగ్యులర్గా క్రమంగా వాళ్ళు నడిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో ఇది చాలా మంచి అనుభూతి. సుమారు ఒక వారం వరకు ఇక్కడే వాళ్ళు టీ హబ్లో కొనసాగుతారు. సో కార్పొరేట్ ఎంప్లాయీసు, ఐటీ సెక్టర్ లీడర్సు వాళ్ళ టీమ్స్తో పాటు ఇక్కడికి వచ్చి ఈ అనుభూతిని బాగా ఆనందిస్తారు, తిలకరిస్తారు అని నేను ఆశిస్తున్నాను. మన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అనే సంస్థ, అదే ఫ్రీడమ్ ఆయిల్ తయారీదారి సంస్థ, ఈరోజు డైలాగ్ ఇన్ ద డార్క్ అనే సంస్థతో సంయుక్తంగా కొన్ని సామాజిక దృక్పథంతో దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు మన అందరికీ తెలుసు. కానీ మనకు పంచేంద్రియాలు ఉంటాయి, ఓకే, మనకు స్పర్శ, తర్వాత వాసన, రుచి, కంటి చూపు, వినికిడి ఇవన్నీ ఉన్న అందులో ఈ కంటి చూపు లేని వాళ్ళు మనం ఈ ఒక పిచ్ డార్క్ సిచ్యువేషన్లో, ఒక డార్క్ సిచ్యువేషన్లో అందరిని పంపితే ఎటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళ సమస్యలు మనం ఏంటో తెలుసుకోవచ్చు. కానీ వాళ్ళు ఒక ఇంద్రియం పనిచేయకపోయినా, ఒక కంటి చూపు పనిచేయకపోయినా మిగతా ఇంద్రియాలతోటి వాళ్ళు డే టు డే లైఫ్లో ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటూ చాలా సాహసబద్ధంగా వాళ్ళ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తెలియపరిచే ఈ కార్యక్రమానికి మన ఫ్రీడమ్ ఆయిల్ సహకరించి ఈ 5 డే ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేసింది ఇక్కడ టీ హబ్లో. ఇది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవకాశం కూడా ఉంది. ఇది ఒక మంచి అవకాశము. మనం కంటి చూపుతో లోపంతో ఉన్న వాళ్ళు మనం ఎంతో సానుభూతి గురవుతాం, కానీ సానుభూతి కాదు, వాళ్ళలో చాలా సామర్థ్యము, నైపుణ్యం ఉంది. అది మనం ఈ ఈవెంట్ చూస్తే మనకు తప్పకుండా అర్థమవుతుంది. ఇటువంటి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కార్పొరేట్స్కి ఎంతో అవసరం ఉంది, అది సామాజిక సేవా దృక్పథం కింద. థ్యాంక్ యూ. Hi everyone, I'm Akshay Chaudhary, the Group Vice President at Gemini Edibles and Fats India Limited, the makers of Freedom Oil. So we are very happy here at Freedom Oil to associate with Dialogue in the Dark for this 3-day event where they take you through an experience to understand how visually impaired people go about their activities and to understand how visually impaired people go about their activities, and you develop a empathy and an understanding of how they live their lives. Not only people who have visual impairment, but people with other disabilities. So we're very happy to associate with them to help these people get more acceptance in our daily lives and go about and get opportunities that a lot of them are not able to access today. So we thank Dialogue in the Dark for this from Freedom Oils, and we are very happy to associate, and hopefully a lot of corporates
and people enjoy this experience and then take back and try and engage these people and give employment opportunities to these people. Thank you very much. Dialogue on the Dark is a very impactful experience where in complete darkness, people like you and me who can normally see are subjected to engulfing darkness for about 1 hour. What do you do in the dark for about 1 hour? You touch and feel a lot of things, you smell a lot of things, you taste a lot of things. The whole idea is if you can't see for about 45 minutes, how will you navigate in this world and how will you actually successfully emerge from the dark? That is the concept of Dialogue in the Dark, Andy. Dialogue in the Dark has been all over the world for about last 35 years, and in India we have set up Dialogue in the Dark in 2011. And between 2011 and 2020, we opened 6 Dialogue in the Dark centers in India. Unfortunately, because of COVID, we shut down, and now we are reopening in Hyderabad in partnership with T-Hub. And the social twist of Dialogue in the Dark is since it is so dark inside, you can't navigate your journey in complete darkness. So therefore, we have guides inside, like how you go to a Charminar, you go to a Taj Mahal, you have guides. In Dialogue in the Dark also you have guides, and these guides' identity is not revealed upfront. When you come out of Dialogue in the Dark, you see these people, and that's when you realize they are blind people. So normally, all of us have seen blind people in very different situations. We don't know their abilities, their capabilities. Dialogue in the Dark is an attempt to showcase their abilities and not their disability. So that is the whole concept of Dialogue in the Dark. We are extremely an impactful social organization and a not-for-profit, and we've been all over the world for the last 35 years in 43 countries. Thank you.